జరగబోయే ఈ మహాసంగ్రామానికి, ఈ యుద్ధానికి పిలుపునిచ్చినటువంటి కృష్ణమాదిగ అన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడ కృష్ణమాదిగ అన్న గారితో 2004 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అన్న ఏ మాట చెప్పినా, ఏ పిలుపు ఇచ్చినా ఆ ఉద్యమంలో ఖచ్చితంగా మేము ఉంటున్నాం, మా వంతు పాత్ర పోషిస్తున్నాం. ఒకప్పుడు కడియం శ్రీహరిని కేసీఆర్ గారు కడాల శ్రీహరి అన్నాడు. అప్పుడు కడాల శ్రీహరి అన్నప్పుడు నందినగరు కేసీఆర్ ఇంటి పైన రాళ్ళు రువిన చరిత్ర అన్న పిలుపునిస్తే అన్న ఆధ్వర్యంలోనే. అంటే దేనికైనా ఇవాళ చాలా మంది అంటుండ్రు మాలలు, అరే కృష్ణన్న మమ్మలను మనవాదులు అంటుండ్రయ్యా, మాల మనవాదులు అంటే నేనన్నా అందరిని ఎందుకు అంటాడు? ఎవరైనా ఈ రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా అనకుండా తప్పదు. కాబట్టి ఇది న్యాయమైనటువంటి ఉద్యమం, ఇది న్యాయమైనటువంటి పోరాటం. ఈ పోరాటానికి ఎంతో మంది మేధావులు ఇవాళ కృష్ణన్నను స్ఫూర్తిగా తీసుకొని దర్వెల్లన్న కానీ, పృథ్వీరాజ్ అన్న కానీ 2004 నుంచి 2006, 2014 వరకు కూడా ప్రతి ఉద్యమంలో ఆ రోజు అన్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని మన పిల్లలే చదువుకోకుండా పోతుండ్రు, అందరూ డబ్బున్నటువంటి వ్యక్తులు కార్పొరేట్ కాన్వెంట్ స్కూళ్ళలో చదువుతుండ్రు. తెలంగాణ రాష్ట్రం గురించి బంద్ జరిగినప్పుడు అంటే సామాజిక తెలంగాణ అన్నందుకు కూడా అప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. నిజంగా అన్నట్టుగా మనకే అన్యాయం జరిగింది. ఇవాళ నాకు 46 సంవత్సరాలు. నేను ఏ కాంపిటీవ్లో కూడా మనం ఉండకుండా పోతున్నాం. ఇవాళ ప్రొఫెసర్ అంటే కూడా ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 65 సంవత్సరాలు పెంచాలని అంటున్నారు. మళ్ళీ వాళ్ళకు 60 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 65 సంవత్సరాలు చేయాలంటున్నారు. అంటే మాలాంటి నిరుద్యోగులు ఇలా ఏమైపోతారు? ఖచ్చితంగా అన్న మీ వంతుగా వాటిని కూడా అడ్డుకున్నటువంటి శక్తి మీకే ఉంది. ఇలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతంగానే ఉంటుండ్రు. ఇలా ఉద్యోగాలు రాకుండా మేము ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో పోరాటాలు చేసినాం మీ అడుగులవై. కాబట్టి ఇలా మాట నేర్పినటువంటి దర్వెల్లన్న మాదిగ ఇయల మేత నుండే పురుడు ఓసుకుందిరా, దాని పేరే డప్పురా, అది మోగ కనముల నిప్పురా. ఆదిమ కాలాన ఎండకు అడవులెన్నో తగులబడగా, కాలిన జంతువుల మాంసము కమ్మగా తింటున్న వేళ, నారమైన లెగింది దిశల నదుల జీవన దారలెల్ల, దాని పేరే డప్పురా, అది మోగ కనముల నిప్పురా. ఇలా పాట పద్యాన్ని నేర్పించినటువంటి దరువు ఎల్లన్న ఇలా ఆయన పాటలతోనే, ఆయన అక్షరాలతోనే ఇలా మీ ముందు మాట్లాడగలుగుతున్నా, మీ ముందు పాట పాడగలుగుతున్నా. అన్న ఏ పిలుపు ఇచ్చినా, కృష్ణమాదిగ అన్న ఏ పిలుపు ఇచ్చినా అక్కడ కృష్ణమాదిగా, ఇక్కడ కృష్ణమాదిగానే చెప్పుకుంటూ నేను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.